సినిమాలో హీరో హీరోయిన్ లాంగ్ డ్రైవ్ అంటే మెలోడియస్ సాంగ్, ఇంకా నైట్ టైం లాంగ్ డ్రైవ్ అంటే అస్సలు చెప్పక్కర్లేదు. అలాంటిది లాంగ్ డ్రైవ్ అంటే కేవలం రొమాంటిక్ సాంగ్సే కాదు, ఎవ్వరు ఊహించని ట్విస్టులతో నిజ జీవితానికి దగ్గరగా ఓ రాత్రి లాంగ్ డ్రైవ్ అంటే ఒక కాలరాత్రి వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చేసిందో చూపించిన సినిమానే ఇష్క్. ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ. ఈ సినిమా 2019 మలయాళంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇదే సినిమా ఇదే పేరుతో మన తెలుగులో రీమేక్ అయింది. తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలుగా నటించారు. ఇక ఈ సినిమా రీమేక్ అయ్యి రిలీజ్కి రెడీగా ఉంది. ఇంకా ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే హీరో హీరోయిన్తో ఒకరోజు రాత్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ హీరోయిన్ హీరోని అడుగుతుంది రేపేంటి ప్లాన్స్ అని. అప్పుడు హీరో రేపు నేను నిన్ను మీ కాలేజ్ దగ్గర కలుస్తా అని చెప్తాడు. హీరో పేరు సాచి, హీరోయిన్ పేరు వసుధ. ఆ తర్వాత రోజు సాచి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కార్ తీసుకొని హీరోయిన్ కలవడానికి వాళ్ళ కాలేజ్కి వెళ్తాడు. వెళ్ళి హీరోయిన్ని కలుస్తాడు. ఇద్దరు కారులో బయలుదేరుతారు. అలా వెళ్తూ వసుధ వాళ్ళ హాస్టల్ వార్డెన్కి ఫోన్ చేసి ఇవాళ నేను రావట్లేను అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. ఆ తర్వాత ఒక బస్ ఎక్కుతారు. అప్పుడు ఒక మంచి పాట వస్తుంది. ఆ పాటలో వాళ్ళు బీచ్కి, షాపింగ్కి అవన్నీ తిరుగుతారు. ఇంతలో రాత్రి అవుతుంది. రాత్రి అయిన తర్వాత ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. వెళ్తూ వసుధ నేను రేపు పొద్దున 8 గంటలకి మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళిపోవాలని చెప్తుంది. అప్పుడు సాచి సో అలా అయితే ఎంత దూరం అంటే అంత దూరం వెళ్దాం, మళ్ళీ తిరిగి రేపు 8 గంటల లోపు రిటర్న్ అయిపోదాం అని చెప్తాడు. అలా వెళ్తున్నప్పుడు సాచి వసుధకి కిస్సు కావాలని అడుగుతాడు. వసుధ ఒప్పుకోదు. కానీ కొద్దిసేపటికి రోడ్డు నడి మధ్యలనా అని అంటుంది. అది విన్న సాచి తనకు తెలిసిన ఒక దగ్గర పార్కింగ్ బాగుంటుందని అక్కడికి తోలుకోపోతాడు. ఆడ తీసుకుపోయినాక వసుధని మళ్ళీ అడుగుతాడు ముద్దు కావాలని. వసుధ ఒప్పుకోదు. ఈ నుంచి వెళ్ళిపోదాం, లేట్ అవుతుందని చెప్తుంది. కానీ సాచి వినడు. ఎంత చెప్పినా వింటలేడని చెప్పి వసుధ ఫ్రంట్ సీట్లో కూర్చున్నది, బ్యాక్ సీట్లో పోయి కూర్చుంటుంది. ఇక సాచి కూడా బ్యాక్ సీట్కి వెళ్తాడు, నాకు ఎట్లయినా కిస్ కావాలని చెప్పి. అప్పుడు కొద్దిసేపటికి ముద్దిద్దామని చెప్పి వసుధ సాచికి ముద్దిచ్చే మూమెంట్లో, వాళ్ళు కిస్ పెట్టుకునే మూమెంట్లో బయట నుంచి ఒకడు టార్చ్ చేసుకొని వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అది చూసి వీళ్ళిద్దరు సడన్గా షాక్ అవుతారు. తర్వాత వీడియో రికార్డ్ చేసేటోడు బయటికి రమ్మని ఇద్దరిని బయటికి పిలుస్తాడు. కానీ వసుధ లోపలనే కూర్చుంటుంది. సాచి బయటికి వెళ్తాడు. అప్పుడు ఆ మూర్ఖుడు అసలు ఏం జరుగుతుంది లోపల, ఎవరు మీరు అని అడుగుతాడు. అప్పుడు సాచి మేము మా మామకు బాగాలేకపోతే ఇక్కడికి వచ్చినాం, మేమిద్దరం ఈ కారులో ఉన్నాం అంతే, మీరు అనుకున్నట్టు ఏం లేదు, ఆ వీడియో డిలీట్ చేయని చెప్పి అంటాడు. కానీ ఆ మూర్ఖుడు వినడు. అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు. ఎంత చెప్పినా వినడు. ఇక చేసేది ఏం లేదని చెప్పి సాచికి ఫుల్ కోపం వచ్చి ఆ మూర్ఖుడిని కొడతాడు. కొడితే వాడు పోలీస్ మీదనే చెయ్యేస్తావా అని అంటాడు. ఇక ఆ ఒక్క మాటతో సాచి సైలెంట్ అయిపోతాడు. అప్పుడు ఆ మూర్ఖుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వేరే ఇంకో వ్యక్తిని పిలుస్తాడు. ఆ ఇంకో వ్యక్తి వస్తాడు. ఇంకో వ్యక్తి వచ్చి ఎస్ఐ సార్ పేరు ఆల్విన్, నేను కానిస్టేబుల్ అని చెప్పేసి అంటాడు. కొద్దిసేపటికి ఒక ఫోన్ కాల్ రావడంతో ఆల్విన్ పక్కకి జరిగిపోతాడు. ఆ కానిస్టేబుల్ని దగ్గరికి వెళ్ళి సాచి రిక్వెస్ట్ చేస్తాడు, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు, ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ పెద్ద మనిషి సరే నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్తాడు. సాచి మెల్లగా కారు తీసుకొని బయలుదేరుతాడు. కానీ ఇంతలో ఆల్విన్ చూస్తాడు. చూసొచ్చి ఆపేసి కార్ తాళాలు తీసేసుకుంటాడు. కార్ తాళాలు తీసేసుకున్నాక సాచి ఎంతో చెప్పడానికి ట్రై చేస్తాడు వాళ్ళిద్దరికి. సార్ మీరు అనుకున్నట్టు ఏమీ లేదు, మా అంకుల్కి బాగాలేకపోతే మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాం అంతే అని చెప్పేసి చెప్తాడు. ఎంత చెప్పినా ఆల్విన్ ఆ మూర్ఖుడు అసలుకే వినడు. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అంటాడు. కొద్దిసేపటికి ఆ పెద్ద మనిషి ఆల్విన్ని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బు ఉందా అని మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఆ పెద్ద మనిషి సాచి దగ్గరకు వచ్చి
ఇవన్నీ అబద్ధాలు చెప్పే బదులు నిజం ఏంటో చెప్పు అని అంటాడు. సాచి నిజం చెప్తా అని చెప్పేసి ముందరకు వచ్చి, సార్ మేమిద్దరం లవ్ చేసుకున్నాం, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం, సో ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి, లేకపోతే ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పేసి అంటాడు. కానీ అల్విన్ నమ్మడు. ఎందుకంటే ఫస్ట్ అంతకుముందే 2-3 అబద్ధాలు ఆడతాడు సాచి. మా అంకుల్కి బాగాలేదు అని హాస్పిటల్కి వచ్చామని ఒక అబద్ధం. సో అట్లా ఏం చెప్పాలో తెలియక స్టార్టింగ్ 2-3 అబద్ధాలు చెప్తాడు. అలా అబద్ధాలు చెప్పడం వల్ల ఆ మూర్ఖుడు అస్సలు వినడు. లేదు సరే మీరిద్దరు లవర్స్ అంటున్నావు కదా, సరే పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం అని చెప్పేసి అంటాడు. సార్ అట్లా కాదు సార్, ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్ అని అడుగుతాడు. ఎంత చెప్పినా వాడు వినడు. కానీ కొద్దిసేపటికి ఆ పెద్ద మనిషి ఇవన్నీ వద్దు, సార్కి ఎంతో కొంత పైసలు సార్ మిమ్మల్ని వదిలేస్తాడని చెప్తాడు. చెప్తే సార్ నా దగ్గర 5,000 ఉన్నాయని చెప్పేసి సాచి అల్విన్కి చెప్తాడు. ఏంది చిల్లరేస్తున్నావు అని అంటాడు. సార్ మా దగ్గర 5,000 కన్నా ఎక్కువ లేవు అంటాడు. మిగతా అన్ని ఏటీఎంలో ఉన్నాయని చెప్తాడు. సో పద ఏటీఎంకి పోదామని సాచికి తాళాలు ఇస్తాడు. ఆ పెద్ద మనిషి సాచి పక్కన డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చుంటాడు. కానీ ఆ మూర్ఖుడు అల్విన్ మాత్రం వెనకాల హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. అట్లా వాళ్ళు కార్లో పోతున్నప్పుడు హీరోయిన్ గురించి హీరో గురించి తప్పుగా పాటలు పాడతాడు. ఇంతలో ఒక ఏటీఎం వస్తుంది. సరే ఏటీఎం వచ్చిందని చెప్పేసి భయంగా సాచి బయటికి కారు దిగి తొందరగా ఏటీఎం దగ్గరికి వెళ్తాడు. దరిద్రం ఏంటో అన్ని కష్టాలు ఒకటేసారి వస్తాయి అన్నట్టు ఏటీఎం దగ్గరికి పోతే ఏటీఎంలో పైసలు ఉండవు. పైసలు లేవు అని చెప్పేసి మళ్ళీ సాచి కారు దగ్గరికి వస్తాడు. మళ్ళీ కారు ఎక్కి మళ్ళీ పోతూ ఉంటారు. అలా కొంచెం దూరం పోయినాక టాయిలెట్ పోయాలని చెప్పి ఆ మూర్ఖుడు ఆపుతాడు. అలా ఒక దగ్గర ఆపిన తర్వాత ఆ తర్వాత అల్విన్ సాచితో మాట్లాడుతూ, ఇవన్నీ కాదు నిజం చెప్పు, నేను నిన్ను వదిలేస్తా, ఆ పిల్లని ఎంతకు మాట్లాడుకున్నావు అని హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతాడు. సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీరు అనుకున్నట్టు ఏం లేదు, మేమిద్దరం లవర్స్ అని చెప్పేసి చెప్తాడు. ఎంత చెప్పినా వినకుండా నేను ఎలాగైనా హీరోయిన్తో మాట్లాడాలని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ దగ్గర ఉన్న బ్యాగ్ చెక్ చేస్తాడు. బ్యాగ్ చెక్ చేస్తూ ఏంది నీ దగ్గర సేఫ్టీ ఏం లేదా అని అంటాడు. సో ఆ ఒక్క మాటతో సాచికి చాలా కోపంతో మూర్ఖుడైన అల్విన్ని పిచ్చికొట్టుడు కొడతాడు. సో ఆ గొడవలో సాచి హీరోయిన్తో అంటాడు, ఇవన్నీ వద్దు, మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఈ మూర్ఖులతో మనకి ఈ గొడవ అంతా వద్దు, పోలీస్ స్టేషన్ పోదాం అని చెప్పేసి సాచి అంటాడు. కానీ వసుధ ఒప్పుకోదు. పోలీస్ స్టేషన్ పోతే మా నాన్న పరువు పోతుంది, నేను బతకలేను, నేను సూసైడ్ చేసుకుంటానంటుంది. ఇంతలో ఎవరో 3వ వ్యక్తి లైట్ వేసుకొని వచ్చి ఏంది అక్కడ గొడవ అని చెప్పేసి మాట్లాడతాడు. అప్పుడు మూర్ఖుడు అల్విన్ పోయి సార్ ఏం లేదు అని చెప్పేసి సంలాయించి పంపించేస్తాడు. అప్పుడు సాచికి డౌట్ వస్తుంది, వీళ్ళిద్దరు పోలీసులు కాదని చెప్పేసి సాచికి డౌట్ వస్తుంది. ఆ తర్వాత సాచి ఇంకా మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అందరు చూస్తున్నారని చెప్పేసి వేరే ఏరియాకి పోతారు. ఆడకు పోయిన తర్వాత హీరోయిన్తో నేను కొన్ని క్వశ్చన్లు అడగాలి, అవి హీరోయిన్ నాకు కరెక్ట్గా సమాధానం ఇస్తే నేను వదిలేస్తా అని చెప్పేసి మూర్ఖుడైన అల్విన్ అంటాడు. ఎంత చెప్పినా సాచి ఒప్పుకోడు. సార్ వసుధతో మీరు ఒక్కరు మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను అని చెప్పి చెప్తాడు. హీరో ఒప్పుకోకపోవడంతో ఆ పెద్ద మనిషి ఒప్పించి బయటికి తీసుకొస్తాడు. కానీ కార్ డ్రావర్ ఓపెన్ చేసి మాట్లాడాలని చెప్పి కొంచెం దూరం తీసుకొస్తాడు. అలా కొద్దిసేపటికి వీళ్ళిద్దరు మాట్లాడుతుండగా సడన్గా కార్ డోర్ క్లోజ్ అయిపోతుంది. అది చూసి సాచి పరిగెత్తుకొచ్చి లోపల చూస్తే హీరోయిన్ ఉంటుంది. అల్విన్ నవ్వుతూ ఉంటాడు. హీరోయిన్ కొంచెం బాధపడుతూ ఉంటుంది. హీరో షాక్ అవుతాడు. ఏంటి ఏం జరిగిందని చెప్పేసి వసుధకు అడుగుతాడు. ఏం అడిగినా వసుధ సమాధానం ఇవ్వదు. ఆ తర్వాత సరే ఇక అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అల్విన్ అంటాడు. కానీ వెళ్ళే ముందు మీరు తిన్నారా, మీరు ఏం తినలేదు, కొంచెం తినిపోండి అది అని చెప్పి బలవంతంగా కొన్ని ఫ్రూట్స్ ఇంకొక కూల్ డ్రింక్ తీసుకెళ్ళిన తర్వాత వసుధకి ఒక బనానా ఇచ్చి అది తినమంటాడు. వసుధ తిన్న ఏదైతే బనానా ఉంటుందో ఆ మూర్ఖుడు పైశాచిక ఆనందం పొందుతూ ఆ ఎంగిలి చేసిన బనానాని వాడు తింటాడు. ఇక చేసేది ఏం లేక సాచి ఎలాగైనా బయటపడాలని ఏమీ చెయ్యలేడు. అలా కొద్దిసేపటికి తర్వాత అల్విన్ ఫోన్ నెంబరు ఇంకా మిగతాయి కొన్ని తీసుకొని వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. అక్కడి నుంచి బయలుదేరిన సాచి
సాచి వసుధ తర్వాత రోజు పొద్దున వాళ్ళు ఉండాల్సిన సిటీకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత సాచి నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలని వసుధకి కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. అసలు ఏం జరిగింది నిన్న రాత్రి, నేను మొగని నేను తెలుసుకోవాలని చెప్పేసి అంటాడు. కానీ వసుధ నీ మొగతనం నాకు నిన్న రాత్రి కనిపించలే అని చెప్పేసి అంటది. ఆ ఒక్క మాటతో సాచి చాలా హట్ అవుతాడు. హట్ అయ్యి హీరోయిన్తో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతున్నా ఆ ఒక్క రాత్రి సాచి మర్చిపోలేకపోతాడు. ఇంతలో వసుధ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సాచి ఫోన్ ఎత్తాడు. ఇక ఇట్లయితే కాదు, పోయి రివెంజ్ తీసుకోవాల్సిందే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి సాచి మళ్ళీ అల్విన్ ఉన్న ఊరికి మూర్ఖుడైన అల్విన్ని కలుద్దామని వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అదేంటంటే అల్విన్ పోలీస్ కాదు, అల్విన్ ఒక సాధారణ అంబులెన్స్ డ్రైవర్ అని. అలా సాచి అల్విన్ని ఫాలో అవుతూ ఉంటాడు. అల్విన్ ఒక దగ్గర కొంతమంది ఆటో డ్రైవర్స్తో మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం జాతర ఉంది, సాయంత్రం 8 గంటలకల్లా మీరు మా ఇంటికి రండి, మనందరం కలిసిపోయి పార్టీ చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దూరం నుంచి ఇదంతా సాచి గమనిస్తూ ఉంటాడు. సాచి గమనించేది అల్విన్ గమనించి సాచి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మాట్లాడితే సాచి ఒక ప్రవర్తన కొంచెం సీరియస్గా కనబడడంతో అల్విన్కి డౌట్ వచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి బెదిరిస్తాడు. సాచి వెళ్ళిపోతున్నట్టు యాక్ట్ చేస్తాడు. అలా వెళ్ళే దారిలోనే ఎవరైతే ఇంకో పెద్ద మనిషి కానిస్టేబుల్ అని వస్తాడో వాడు ఒక టైలర్ అని చెప్పి తెలుస్తుంది. అట్లా వెళ్ళిపోతున్నట్టు యాక్ట్ చేసి సాచి అల్విన్ వాళ్ళ ఇంటిని కనుక్కొని అల్విన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అల్విన్ వాళ్ళ ఇంటికి వెళ్తే అల్విన్ వాళ్ళ ఇంట్లో అల్విన్ భార్య ఉంటుంది. భార్య బయటకు వచ్చి ఎవరు కావాలని చెప్పేసి అడుగుతుంది. నేను అల్విన్ ఫ్రెండ్ని, అల్విన్ని కలవాలి, అల్విన్కి ఫోన్ చేద్దామంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్పేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళ భార్య మరియా తన ఫోన్తో అల్విన్కి ఫోన్ చేసి తీసుకొస్తుంది. ఫోన్ ఎత్తకముందే సాచి మరియా దగ్గర నుంచి ఫోన్ తీసేసుకొని తన దగ్గరనే పెట్టుకుంటాడు. ఇంతలో మరియా కూతురు మియా పిలిచిందని చెప్పేసి లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటికి మియా బయటకు వచ్చి చూస్తుంది ఎవరు వచ్చినారని చెప్పి. చూస్తే మియా బొమ్మలు గీస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా. అది చూసిన సాచి ఒక పేపరు ఒక పెన్ను తీసుకొని మియాతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతూ ఒక బొమ్మ దించుతాడు. ఆ బొమ్మ ఎవరిదంటే వాళ్ళ నాన్నది. ఒక కుక్క బాడీకి అల్విన్ ముఖం దించుంటుంది. ఇంతలో కాఫీ తీసుకొచ్చి మరియా సాచికి ఇస్తుంది. సాచి కాఫీ తీసుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ మెల్లగా ఆ కాఫీ గ్లాస్ కింద పడేలా చేస్తాడు. గ్లాస్ కింద పడి పగిలిపోయినాక క్లీన్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ పెంకులు చేయికి గుచ్చుకున్నట్టు యాక్ట్ చేస్తాడు. అప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం మరియా ఇంట్లోకి వెళ్తుంది. కానీ మరియాకి డౌట్ వస్తుంది, వీడు అంతా యాక్ట్ చేస్తుండు, కొంచెం వింతగా బిహేవ్ చేస్తుండని. మరియాని ఫాలో అవుతూ ఇంటి లోపలికి వెళ్తాడు సాచి. ఇంతలో సాచికి ఒక ఫోన్ వస్తుంది. మరియాకి డౌట్ ఇంకా పెరుగుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పాడు, కానీ ఇప్పుడేమో ఫోన్ కాల్ వచ్చింది ఎలా అని చెప్పేసి డౌట్ వస్తుంది. అలా డౌట్తో మరియా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు సాచి ఇంటి వెనకాల ఉన్న డోర్లన్నీ మూసేసి బయటికి వచ్చి చూస్తే మరియా ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు సాచికి అడుగుతుంది, నా ఫోన్ ఎక్కడా, నువ్వు నాకు రిటర్న్ చేయలే అని చెప్పేసి. సాచి ఫోన్ నేను మీకు రిటర్న్ చేసేసాను అని చెప్పేసి అంటాడు. లేదు, నువ్వు ఫోన్ రిటర్న్ చేయలేదు నాకు అని చెప్పేసి గట్టిగా అంటుంది. లేదు అక్క, నేను మీకు రిటర్న్ చేసేసానని చెప్పి సాచి అంటాడు. నేను చూశాను, నువ్వు నాకు రిటర్న్ చేయలేదు, నాకు గుర్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంతలో ఇంకో ఫోన్ కాల్ వస్తే మరియా అడుగుతుంది, నీ ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్పావు కదా, ఇప్పుడు ఎలా ఛార్జింగ్ ఉంది అని అడిగితే అప్పుడు యాక్చువల్గా నా ఫోన్లో ఛార్జింగ్ కాదు, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదని చెప్పేసి చెప్తాడు. లేదు, సరే నీ ఫోన్లో బ్యాలెన్స్ లేదన్నావు కదా, వదిలేసి నువ్వు ఫస్ట్ వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు సాచి ఇంట్లోకి వెళ్ళిపోతే రివెంజ్ అసలు జరిగింది తెలుసుకోవడం కష్టమవుతుంది. ఇక్కడైతేనే అల్విన్ జరిగింది ఏదో చెప్తాడు అనే ఒక ఉద్దేశంతో వెళ్ళిపోకుండా ఉండడానికి, లేదు నేను మీకు ఫోన్ చేస్తా, మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని అంటాడు. ఇందాకనే కదా ఫోన్లో బ్యాలెన్స్ లేదని చెప్పావు అని అంటుంది మరియాకి. ఇంకా డౌట్ పెరుగుతుంది. సరే ఇవన్నీ కాదు, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో, ఆయన వచ్చాక నేను చెప్తానని చెప్పి మరియా అంటుంది. ఇంతలో అల్విన్ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అల్విన్ సాచిని అంటాడు.
సార్ మీకోసమే ఇప్పటివరకు చూస్తున్నాం నేను అక్క అని చెప్పేసి సాచి అంటాడు. ఇదంతా కాదు, అసలు వీడెవడు అని చెప్పేసి మరియా అడుగుతుంది. అప్పుడు సాచి, సార్ చెప్పండి సార్, మన ఇద్దరి మధ్యలో ఉన్న బాండ్ చెప్పండి సార్ అని అంటుంది. అప్పుడు అల్విన్ ఏం మాట్లాడుకుంటా లోపలికి వస్తాడు. ఇదంతా కాదు, నువ్వు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపో అని అల్విన్ అంటాడు. లేదు సార్, నేను ఇప్పుడు వెళ్ళను, నేను మీతో మాట్లాడాలి అని చెప్పేసి సాచి పోయి ఇంట్లో కూర్చుంటాడు. ఇంతలో ఇప్పుడు నేను నీతో తర్వాత మాట్లాడతా, నువ్వు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పేసి అల్విన్ అంటాడు. లేదు సార్, నేను మీతో మాట్లాడేంత వరకు వెళ్ళను అని చెప్పేసి సాచి అంటాడు. నువ్వు ఇప్పుడు వెళ్తావా, నా చేతిలో దెబ్బలు తింటావా అని చెప్పేసి సాచిని కొట్టడానికి అల్విన్ వస్తాడు. అప్పుడు మరియాని పట్టుకొని అక్క నువ్వే నన్ను కాపాడాలని చెప్పేసి అంటాడు. కానీ ఇంతలో అల్విన్ మరియాని పక్కకు నూకేసి ఒక్క చెంపకట్టిస్తాడు. ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, లేకపోతే ఇంకా దెబ్బలు తింటావు అని మరియా సాచిని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. అప్పుడు సాచి బయటికి వచ్చినట్టు వచ్చి బయట చూస్తాడు. బయట చూస్తే బయట జాతర అవుతూ మొత్తం డప్పు సప్పుట్లతో ఆ గల్లీ మొత్తం ఊరేగింపుతో పోతూ ఉంటుంది. అది చూసుకొని సాచి మళ్ళా రిటర్న్ లోపలికి వచ్చి మెల్లగా, నువ్వు నన్ను కొట్టావు అల్విన్, అయినా నాకు దెబ్బ తాకింది, నేనేమంటలేను, నీతో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటున్నా, నాకు 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తనే లేవు అని చెప్పేసి మాట్లాడుతూ పక్కనే ఉన్న ఒక వస్తువుని తీసుకొని సాచి అల్విన్ని తల మీద కొడతాడు. తర్వాత కాళ్ళ మీద అదే వస్తువుతో దెబ్బ మీద దెబ్బ పుండు మీద కాకొచ్చి పొడిచినట్టు కొడతాడు కాళ్ళ మీద. మరి ఎవరైనా ఉంటే కాపాడండి అని అరుస్తుంది. కానీ బయట మొత్తం ఊరేగింపు డప్పు సపోర్ట్లతో ఎవరికి వినిపించదు. ఇంతలో సాచి డోర్ మూసేస్తాడు. ఆ తర్వాత సాచి ఒక గాజు పెంకుని తీసుకొని అల్విన్ కూతురు గొంతు మీద ఆ గాజు పెంకును పెడతాడు. నువ్వు నాకు ఇప్పుడు నిజం చెప్పబోతే నీ కూతుర్ని చంపేస్తా అంటాడు. అల్విన్ చెప్పినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ రాత్రి 8 గంటల వరకు వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు బయట నుంచి బెల్ కొడతారు. సో అప్పుడు అల్విన్ వాళ్ళు మాత్రం వాళ్ళకు కానీ లోపల మీరు ఉన్నట్టు తెలిస్తే నీ కూతుర్ని చంపేస్తా అని భయపెట్టిస్తాడు సాచి. బయట ఉన్న అల్విన్ ఫ్రెండ్స్ మాట్లాడుతూ అల్విన్ ఏడవైండు, ఫోన్ చేస్తే కలుస్తలేదు, చర్చిలో లేడు, ఎక్కడ లేడు అని చెప్పేసి అంటాడు. అంటే అల్విన్ ఇంకా సాచికి మధ్యలో జరిగిన సంఘటన, ఆ కార్లో జరిగిన సంఘటన గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. అది విన్న మరియాకి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి అసలు ఏం జరిగింది అని చెప్పేసి అల్విన్కి అడిగితే అల్విన్ ఏం జరగలేదు, అదంతా అబద్ధం, నువ్వు వాళ్ళ మాటలు నమ్మకు అని అల్విన్ అంటాడు. అది జరగకపోతే అసలు వీడెందుకు వచ్చాడు, వీడెవరు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు అల్విన్ అమాయకంగా అసలు ఏం ఎరగనట్టు ఏం జరగలే అని చెప్పేసి చెప్తాడు. కానీ ఈ నిజం చెప్పేది కేవలం సాచి అని సాచికి అడుగుతుంది. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి ఇప్పుడు, నువ్వు చెప్పకపోయినా అని చెప్పేసి అడిగితే అప్పుడు సాచి జరిగిన సంఘటన మొత్తం చెప్తాడు. కానీ నాకు కార్ డోర్ మూసేసినాక ఏం జరిగిందో నాకు చెప్పలేదు ఇప్పటివరకు. నువ్వు కానీ ఇప్పుడు నాకు నిజం చెప్పబోతే నేను నీ కూతుర్ని నిజంగానే చంపేస్తా అని సాచి అంటాడు. ఇక చేసేదేం లేక అల్విన్ ఆ రోజు రాత్రి డోర్ మూసేశాక ఏం జరిగిందో చెప్తాడు. చెప్పేసినాక మెల్లగా ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. అసలు ఏం జరుగుతుందంటే అల్విన్ వసుధాని ముద్దు పెట్టుకొని ట్రై చేస్తాడు. కానీ వసుధ అల్విన్ని కొడుతుంది. ఇంతలో సాచి కార్ దగ్గరికి రావడం చూసి అల్విన్ నవ్వుతున్నట్టు, వాళ్ళిద్దరి మధ్యలో ఏవో జరిగినట్టు నటిస్తాడు. ఇదంతా చూసి సాచి నిజంగానే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగిందని ఊహించుకొని వసుధ మీద అనుమానపడతాడు. సో ఆ అనుమానం వల్ల సాచి మళ్ళా తిరిగి జరిగింది తెలుసుకోవడానికి, రివెంజ్ తీర్చుకోవడానికి అల్విన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగలే అని గ్రహించి సాచి వసుధకి ఫోన్ చేసి తర్వాత రోజు మనం కలవాలని చెప్పేసి బయలుదేరుతాడు వసుధాని కలవడానికి. తర్వాత రోజు పొద్దున వసుధ సాచిని కలుస్తుంది. సాచిని కలిసిన తర్వాత అసలు నువ్వు నాతో ఎందుకు మాట్లాడతలేవు, జరిగిందేందో తెలవాలి అంతే కదా అని చెప్పేసి అంటాడు. ఇంతలో సాచి కార్ బయటికి దిగి కార్ డిక్కీలో ఉంచి ఆ కానిస్టేబుల్ వ్యక్తిని బయటికి దింపేసి సాచి మళ్ళీ ఆ ఊరికి వెళ్ళాడు, వాళ్ళిద్దరిని కలిసినాడు, అసలు ఏం జరిగిందో కనుక్కున్నాడని వసుధకు అర్థమవుతుంది. ఆ తర్వాత నేను నీకు బర్త్డే విషెసే చెప్పలేదు అని చెప్పేసి ఒక రింగ్ తొడగడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వసుధ, మా ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగి ఉంటే నువ్వు నన్ను వదిలేసేవాడివా అని చెప్పేసి సాచిని అడుగుతుంది.
సాచి ఆ మాటల్ని పట్టించుకోకుండా ప్రపోజ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ డైవర్ట్ చేద్దామని ట్రై చేస్తాడు. ఇంతలో వసుధ చూపించే ఒక రియాక్షన్ ఎవ్వరు ఊహించని ట్విస్ట్ అది. ఇది మాత్రం సినిమా చూస్తేనే మీకు తెలుస్తుంది. మ్యాక్స్ కంపల్సరీ చూడాల్సింది. ఎవరు ఊహించని ట్విస్ట్తో కొన్ని నిజ జీవిత సంఘటనల్ని ఈ సినిమా లాస్ట్లో చూపిస్తారు. సో ఈ సినిమాకి చాలా మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే కథ, ఇంకా స్క్రీన్ ప్లే. సో హోపింగ్ ఈష్ ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ మీకు నచ్చి ఉంటుందని. ఇలాంటి మంచి మంచి మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.